హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఎపిసోడ్ నెంబర్ 4 గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ 2 వారాలు అయితే జరిగిపోయింది. ఈ 2 వారాల్లో అసలు ఇస్మార్ట్ జోడీ మీరు చూసారా? చూసింటే మీకు ఏ జంట అయితే ఇష్టమైంది కామెంట్ చేయండి. అలాగే ఏ టీంలో ఎవరు ఇష్టము, బి టీంలో ఎవరు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే నామినేషన్స్ వస్తూ ఉన్నాయి కదా, నామినేషన్నే మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 వారాలు జరిగిండేది జస్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. దానివల్ల మనకు కూడా అంత హైప్ ఏం రాలేదు. కానీ ఈరోజు అమర్ అండ్ తేజ గారిది వచ్చింది కదా, తేజస్విని గారిది వచ్చింది కదా, అది మాత్రం కొంచెం ప్రతి ఒక్కరికి, ఈ మనకనే కాదు ప్రతి ఒక్క ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్కి కనెక్ట్ అయ్యేలాగా ఓంకార్ గారు మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు దాన్ని మాత్రము. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు కొన్ని విషయాల్లో ఎస్ అన్న చెప్పారు. కానీ మిగిలిన టీమ్స్ అంతా తేజ గారు అమర్దీప్ గారు మాత్రం ఎందుకో అసలు వాళ్ళు దూరంగానే ఉన్నట్టు అనిపించింది. ఆ విషయానికి మీకు క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు అన్న ఇన్ని రోజులు నాకు నాగార్జున సార్ చెప్పారు. ఏం చెప్పారు, నాకు ఇన్ని రోజులు తేజ గురించి నాకు తెలియలేదు, కానీ ఇక్కడ దూరం ఉంటే మాత్రము తెలుస్తూ ఉంది. అసలు నేను పట్టించుకునేవాడిని కాదు, నేను ప్రేమించేవాడిని కాదు, నేను అసలు కేర్ చేసేవాడిని కాదు అనేసి అమర్ గారే ఒకసారి చెప్పారు. కానీ ఆ డిస్టెన్స్ అంతా తొలగిపోయి వాళ్ళు చూశారు కదా. ఇప్పుడు తేజస్విని గారు కొన్ని వాటిల్లో కమిట్మెంట్ అయినా కానీ, అంటే చైర్లు జరపమనేసి ఇచ్చారు కదా, చైర్లు జరపమనేసి ఇస్తే వాళ్ళు కొన్ని వాటిల్లో ఇప్పుడు 6 చైర్లు ఆ పక్క ఈ పక్క ఉన్నాయనుకోండి, తేజస్విని గారు వచ్చి 3 సీట్లు జరిగితే అమర్ గారు వచ్చి దాదాపు 10 సీట్లను జరిపోయారు. అంత బిజీ షెడ్యూల్ అవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ అనుకోద్దు, షోలో ఏం జరిగిందో అది మాట్లాడుకుందాం అనేసి నేను ఈ విధంగా చెప్తాను. నేను ఊరిని తప్పు పట్టాలని చేయట్లేదు. అందరూ ప్రతి ఒక్కరు నిన్నటితో పోల్చుకుంటే నిన్న అందరికీ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఈరోజు అందరికీ సాడ్ మూమెంట్సే ఉన్నాయి. అందరూ హ్యాపీగా లేరు, అలాగని హ్యాపీగా ఉన్నారు అనేసి మనం చెప్పలేము. అందరూ కలిసి ఉండాలి. ఇస్మార్ట్ జోడీ అనేది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలనేసి మనం కోరుకుందాం. మీకు ఇష్టమైన జంట ఎవరో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో అయితే ఆదిరెడ్డి గారు వాళ్ళ వైఫ్ గురించి, కవిత గారి గురించి ప్రెగ్నెంట్ అయింది, అందువల్ల మేము ఎలిమినేట్ చేస్తా ఉన్నాం అనేసి క్వశ్చన్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, నాకు సేఫ్ గేమ్ స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. దిస్ ఇస్ కిరణ్.